అందరికీ నమస్కారం. నా పేరు ఎన్నుకొల్ల శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈ మధ్య ఒక ఆవిడ ప్రతిరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. ఆవిడ ఎవరంటే ఈ పాటికి మీకు అందరికీ అర్థమై ఉంటుంది. యాంకర్ శ్యామల అనే ఒక ఆవిడ రాజకీయ అజ్ఞాని, ఏమి తెలియకుండా వచ్చి ప్రెస్ ముందు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. నేను ఈ వీడియో ముఖంగా శ్యామలని ఒకటే సూటిగా అడుగుతున్నా. అమ్మ శ్యామల, నీవు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేటప్పుడు ఫస్ట్ మన స్థాయి ఎంత, మనం ఎంత, మన కింద ఎంత ఉంది, మనం ఏంది అనేది తెలుసుకొని మాట్లాడటం మంచిది. నువ్వు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు అట్ట మాట్లాడారు, స్పీచ్లు ఇచ్చా, తొక్క తీస్తా, తోలు తీస్తా, ఆడవాళ్ళు దొరికొస్తే అన్నారని దాన్ని ఎత్తి పొడుస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎంత మంచి చేస్తున్నారు, ఏ విధంగా ఆయన తనకిచ్చిన శాఖల్లో నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్నారో అది ఒక రాజకీయ అజ్ఞాని నువ్వు చెప్పకూడదు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన ఎలా పనిచేస్తున్నారు అనేది. ఫస్ట్ ఈ మహిళల మీద అగత్యాల గురించి ప్రశ్నించాలనుకుంటే ఫస్ట్ నువ్వు మీ అధ్యక్షుల వారిని ప్రశ్నించు. గత 2019 నుంచి 2024 వరకు మన ప్రభుత్వంలో ఇన్ని జరిగాయి, వాటికి సమాధానం చెప్పని చెప్పి అడిగి ఆయన చేత సమాధానం చెప్పించుకొని అప్పుడు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడు. అంతేగాని ఏం తెలియకుండా ఏదో డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి వచ్చి మాట్లాడితే మాత్రం అది అంత మంచిగా అనిపించుకోదు. తెలుసుకో, అసలు నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు, ఏం తెలియదు. కాకపోతే నీకు ఇచ్చిన డబ్బు న్యాయం చేయాలని వాడేదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతున్నావు ప్రెస్ ముందుకు వచ్చి. అది నీ ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు చెప్పినట్టు నువ్వు మాట్లాడట్లేదు, చదువుతున్నట్టు ఉంది స్క్రిప్ట్. అలా కాదు, కానీ నువ్వు మహిళవి, నిన్ను మేము ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేము. ఫస్ట్ తెలుసుకొని విధానపరంగా మాట్లాడటం నేర్చుకో. నిన్నటి వరకు రోజా గారు ఉన్నారు. ఆవిడ కాస్త సైలెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ నువ్వు తయారయ్యావు. ఏం తెలియకుండా ప్రెస్ ఉంది కదా, 4 ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ ఛానల్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. నిజంగా ప్రజలకు మంచి జరగకుండా, పరిపాలన బాగా లేకుండా మాట్లాడుతూ ఉంటే అర్థం ఉంటుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత బాగా చేస్తూ ఉంది, రాష్ట్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అయినా కూడా నీ కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టు స్క్రిప్ట్ చూసుకొని చదువుతా ఉన్నావు నువ్వు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి. ఎంత మాత్రం కరెక్ట్ ఇది? ఫస్ట్ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకో, మనకన్నా ఎక్కువ స్థాయి కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శిఖరం, మౌంట్ ఎవరెస్ట్. పవన్ కళ్యాణ్ గారు మౌంట్ ఎవరెస్ట్. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏంది,
మన బరువు ఎంత, మన చుట్టుకొలత ఎంత, మన వెడల్పు ఎంత, అసలు మన తాహత ఎంత, మన స్థాయికి మనం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత ఇది మనకు ఉందా అనేది అన్నీ తెలుసుకొని 1-10 సార్లు చూసుకొని ఇచ్చిన స్క్రిప్ట్ కూడా చదివితే మంచిది. అలా కాదు ఇది పడితే చదివేస్తాను, తీసుకుని డబ్బు న్యాయం చేస్తానంటే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. గుర్తుపెట్టుకో. ఇక్కడ కుటుంబ ప్రభుత్వాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు ఏ స్థాయి వాడు విమర్శించినా కూడా పద్ధతి లేకుండా వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా విధానపరంగా మాట్లాడండి, అంతేగాని ఏది పడితే అది చెత్త ఒకడంతా వాగారనుకోండి, రాబోయే రోజుల్లో ఏం జరిగినా కూడా మీరు అన్ని సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మాట్లాడాలంటే విధానపరంగా మాట్లాడండి. చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడమని చెప్పండి, మీ అదృష్టం వరకు మీ ఎమ్మెల్యేలకి. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళి చేత కాదు కానీ ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడటం మాత్రం బాగా తెలుసు మనకు వచ్చి విద్య అది ఒక్కటే, ఇంకేం తెలియదు. ఇద్దరు లేస్తే ఎవడు పడితే వాడు వచ్చి ప్రెస్ ఉంది కదా అని చెప్పి ఇష్ట ప్రకారం వాగుతారా? ఏం మీరు కడుపుకి ఏం తింటున్నారో? అన్నం తింటున్నారా, ఇంకా వేరే ఏమైనా తింటున్నారా?